హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో రోజు మనం మాట్లాడే తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేస్తావు, మీరు బాగా అలసిపోయినట్లున్నారు, మీరు చాలా ఆందోళన చెందుతున్నారు, లాంటివన్నీ కూడా ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ముందుగా, నేను తయారయ్యే వరకు బయట వేచి ఉండు అని ఎవరికైనా చెప్పాలనుకోండి, అప్పుడు ఇంగ్లీష్లో వెయిట్ అవుట్ సైడ్ అంటిల్ ఐఎమ్ రెడీ, వెయిట్ అవుట్ సైడ్ అంటిల్ ఐఎమ్ రెడీ అని చెప్పాలి. అలాగే నా ఛాయ్ చల్లారిపోయింది అని అంటూ ఉంటాం కదా మనం టీ తాగేటప్పుడు. అలాంటప్పుడు మై టీ హ్యాస్ గాన్ కోల్డ్, మై టీ హ్యాస్ గాన్ కోల్డ్ అని చెప్పాలి. అలాగే ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి అని అంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ ద బెస్ట్, ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ ద బెస్ట్ అని చెప్పాలి. అలాగే నాకు జలుబు చేసింది అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐ హ్యావ్ గాట్ ఏ కోల్డ్, ఐ హ్యావ్ గాట్ ఏ కోల్డ్ అని చెప్పాలి. అలాగే నాకు బాగా గుర్తుంది అని చెప్పడానికి ఐ రిమెంబర్ ఇట్ వెల్, ఐ రిమెంబర్ ఇట్ వెల్ అని చెప్పాలి. అలాగే నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేస్తావు, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఒకవేళ నువ్వు నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తావని అంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ వేర్ ఇన్ మై పొజిషన్, వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ వేర్ ఇన్ మై పొజిషన్ అని అడగాలి. అలాగే నేను ఇక్కడ ఉండలేను అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐ కాంట్ స్టే హియర్, ఐ కాంట్ స్టే హియర్ అని చెప్పాలి. అలాగే మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మనం ఇప్పుడు ఏం చేద్దామని అంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు వాట్ షెల్ వి డూ నౌ, వాట్ షెల్ వి డూ నౌ అని అడగాలి. అలాగే మీరు చాలా ఆందోళన చెందుతున్నారు అని ఎవరినైనా అనాలి అనుకోండి ఇంగ్లీష్లో. అలాంటప్పుడు యూ వరీ టూ మచ్, యూ వరీ టూ మచ్ అని అనాలి. అలాగే వేచి ఉండకు, నేను వచ్చే వరకు వెయిట్ చేయకు అని అంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు డోంట్ వెయిట్ అప్, డోంట్ వెయిట్ అప్ అని చెప్పాలి. అలాగే మీరు బాగా అలసిపోయినట్లున్నారు అని అంటూ ఉంటాం కదా. అప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలంటే యూ లుక్ టైర్డ్, యూ లుక్ టైర్డ్ అని చెప్పాలి. అలాగే నువ్వు ఇంటి దగ్గరే ఉన్నావా, మనం ఎవరింటికైనా వెళ్తున్నాం అనుకోండి, ముందే ఫోన్లో అడుగుతుంటాం కదా. అలాంటప్పుడు ఆర్ యూ ఎట్ హోమ్, ఆర్ యూ ఎట్ హోమ్ అని అడగాలి. చూసారు కదా, అన్నీ కూడా రోజు మనం మాట్లాడుకునే సెంటెన్సే కదా. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు ఈ వీడియోలో చూసాం. అన్నీ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. మీరు కూడా నోట్ చేసుకొని సందర్భాన్ని బట్టి యూస్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.